క్రీస్తు నామములో శుభములు ప్రియులారా, దేవుని బిడ్డలారా, పునీత అంతోని వారి ఆశీర్వాదకరమైన అద్భుతాలు రుచి చూస్తుంటే ఎంత ఆనందం అనిపిస్తుందో, ఎంత సంతోషం అనిపిస్తుందో. ప్రియులారా, ఈరోజు ఒక అద్భుతాన్ని మీ ముందుంచుతున్నాను. పెద్ద పుండు నయమైనటువంటి అద్భుతము ప్రియులారా. అది 1674 సంవత్సరం మిరోలా పాపుగారి యొక్క సైన్యానికి అధిపతిగా ఉన్నటువంటి సమయము. ఆ అధిపతి అయిన మిరోలా గారు టర్కీ వారితో వ్యతిరేకంగా అనేతీయులతో కలిసి యుద్ధమునకు వెళుతూ ఉన్నాడు. ఆ యుద్ధములో అనుకోకుండా సెనెబి వద్ద తన కాలు విరిగింది. అదుగో తన ప్రాణాన్ని కాపాడటానికి ఆ కాలు తీసివేయబడింది. అయితే ఆ కాలు తీసేసిన తర్వాత ఆ తీసేసిన భాగం దగ్గర పెద్ద పుండు ఏర్పడింది. ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయింది. విపరీతంగా రక్తము చీము కారుతూ ఉండేది ప్రియులారా. అలా కారుతున్నటువంటి సమయంలో ఆ మిరోలా గారికి పునీత అంతోని వారు చిత్రపటాన్ని తీసుకొచ్చి ఆ చిత్రపటాన్ని అంతోని వారి పటాన్ని తన కాలు మీద ఉంచి ప్రార్థన చేస్తున్నాడు. ఓ పునీత అంతోని వారా, నేను పాపాత్ముణ్ణే, అనేకమైన పాపాలు చేశాను. అయినప్పటికీ నీవంటే నాకు మహా గౌరవం. నువ్వు అద్భుతకారుడవని నాకు తెలుసు. క్రీస్తు దగ్గర ఎలాంటి వినతి అయినా నువ్వు చేస్తావని నాకు తెలుసు. కావున ప్రియులారా, ఆ అంతోని వారికి ప్రార్థన చేస్తున్నాడు. ఓ పునీత అంతోని వారా, నాకు స్వస్థతనివ్వండి అని ప్రార్థించాడు. ఇంకేముంది, ఆ ప్రార్థనలో తనకి సంపూర్ణ స్వస్థత కలిగినట్లుగా చీము రక్తము ఆగిపోయి 2-3 రోజుల్లోనే సంపూర్ణ స్వస్థత కలిగింది ప్రియులారా. క్రీస్తు నామములో శుభములు.